అందుకనే నువ్వు నమ్మి బాప్తిసం పొందినప్పుడే నీ మధ్యలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన వెంటనే పరలోకపు యొక్క వాక్యాలు విప్పబడిన తర్వాత పైనుంచి ఒక పావురం వచ్చి ఆయన భుజం మీద వాలుతుంది. ఎవరైనా గట్టిగా చెప్పాలా? చప్పలు కూడా దేవుని నామమున మహిమపరచుకుందాం. పరిశుద్ధాత్ముడు పరలోకము నుంచి దిగి వచ్చి యేసుక్రీస్తు భుజాల మీద ఏ రకంగా వాలి ఉన్నాడో, నువ్వు నమ్మి బాప్తిసం తీసుకున్న వెంటనే నీకు తెలియకుండానే పరిశుద్ధాత్ముడు నీ హృదయములో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. మాట్లాడేది నువ్వైతే కాదు, మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మొట్టమొదటిగా సువార్త ప్రకటించాలని సిద్ధంగా ఉండాలి. రెండవది సువార్త ప్రకటించాలని కలిగి ఉండాలి, సిగ్గుపడవలసిన అవసరము లేదు. మూడవది సువార్త ప్రకటించాలి, భారము కలిగి ఉండాలి. నాలుగవది తెలియని వారికి, గ్రామస్తులకు, పట్టణస్థులకు, బంధువులకు, రక్త సంబంధికులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, బిడ్డలకు, జాగ్రత్త, బిడ్డలకు సువార్త ప్రకటించాలి. నువ్వు పరలోకం వెళ్ళి నీ బిడ్డలు నరకానికి వెళ్తే కనుక నీ బాధ కలుగుతుందేమో, జాగ్రత్త. నీ భర్త పరలోకానికి వెళ్ళి నువ్వు నరకానికి వెళ్తే, నువ్వు పరలోకానికి వెళ్ళి నీ భర్త నరకానికి వెళితే జాగ్రత్త. సువార్త భారం మన మీద మోపబడి ఉంది కనుక ఈ 4 బాధ్యతలు మనము కలిగి ఉంటే కనుక సువార్తను ప్రకటించడానికి ఇష్టపడతావు. చూడండి, మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట ఉంది. 8:35లో ఇక్కడ కూడా దేవుడు చక్కటి మాట తెలియపరుస్తున్నాడు. చదువుదాం. 8వ అధ్యాయము 35. తన ప్రాణమును రక్షించగనుగోడు వాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొనును. చప్పలు కొడి దేవుని నామమున మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము ఎందరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో తన ప్రాణాన్ని మరలా తిరిగి రప్పించుకుంటాడు. ఎప్పుడు? ఎస్. ఇప్పుడు పేతురు గారు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు లేదా? పోగొట్టుకున్నాడు. ఇక్కడ చూస్తే కనుక యాకోబు గారు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, పౌలు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, యోహాను తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, యేసుక్రీస్తు వారి శిష్యులలో అందరూ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దేని నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు తెలుసా? సువార్త నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తోమా గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? మెడ్రాస్ ప్రాంతానికి వచ్చాడు. క్రీస్తు శకం 52లో తోమా గారు మెడ్రాస్ ప్రాంతానికి వచ్చి ఆ మెడ్రాస్ ప్రాంతంలో, ఆ కేరళ ప్రాంతంలో ఆ తోమా గారిని తరిమి 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 ఈటలతో ఎందుకు పొడిచి చంపారంటే గనక ఆయన సువార్త ప్రకటించి అనేకమైన చర్చి దేవాలయం కడుతున్నారు, ఆయన సువార్త ప్రకటించి అనేక మందిని మారుస్తున్నాడు, ఆయన సువార్త ప్రకటించి రాజులను మారుస్తున్నాడు, ఆయన సువార్త ప్రకటించి అందరిని దేవుని వైపు తిప్పుతున్నారని చెప్పి అక్కడ ఉండే బ్రాహ్మణులు, అక్కడ ఉండే అనేక మంది నాయకులు కలుసుకొని ఈ యొక్క తోమా గారిని తరిమి 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 మెడ్రాస్ కొండ మీదకి తీసుకొచ్చి ఆ సెయింట్ థామస్ మౌంట్ దగ్గర పొడిచి చంపేశారంట. ప్రాణం పోయిందా లేదా? ప్రాణం పోయింది. కానీ ఎప్పుడు కాపాడుకుంటాడు తన ప్రాణాన్ని? ఎప్పుడు కాపాడుకుంటాడు? రెండవ రాకడ వచ్చిన తర్వాత ఆ పరలోకములో రెండవ మరణము పొందకుండా, ఆ పరలోకములో నరకములో పడకుండా ఈ రెండవ మరణం నుంచి తప్పించుకొని తన ప్రాణాన్ని కాపాడుకొని నిరంతరము యేసయ్యతో ఉంటాడు. చప్పలు కొడి దేవుని నామమున మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఎందరైతే నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు తిరిగి తన ప్రాణమును మరలా సంపాదించుకుంటాడంట. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా ప్రాణం పోతుందేమో, నన్ను ఎవరైనా కొడతారేమో, నన్ను ఎవరైనా తిట్టారేమో, అందుకని బైబిల్ గ్రంథం నా నిమిత్తము నిందించబడి హింసించబడి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు కోపముతో తిరిగి 4 దెబ్బలు కొట్టమన్నాడా? చెప్పాలా? ఏమన్నాడు? నా నిమిత్తము మీరు నిందించి హింసించి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు, నువ్వు దూషించబడినప్పుడు, నువ్వు అవమానపరచబడినప్పుడు నువ్వు సంతోషించి ఆనందించి గంతులు వేయి.
ఎందుకో నా సువార్త ప్రకటించేటప్పుడు కొట్టించుకున్నావు, నా సువార్త ప్రకటించేటప్పుడు తిట్టించుకున్నావు, నా సువార్త ప్రకటించి అవమానపరచబడ్డావు, నా సువార్త ప్రకటించేటప్పుడు నిన్ను నిందించారు, అప్పుడు నీకు సంతోషం. ఎందుకంటే దేవుని సువార్త నిమిత్తం నిందలు, దేవుని సువార్త నిమిత్తం అవమానాలు, దేవుని సువార్త నిమిత్తం శ్రమలు, దేవుని సువార్త నిమిత్తం కష్టాలు నాకు రావడం మంచిదే. ఇప్పుడు యేసుక్రీస్తు వారి కష్టాలు వచ్చాయా? ఎప్పుడు వచ్చాయి? దేవుని సువార్త ప్రకటించు, తండ్రి సువార్త ప్రకటించేటప్పుడు నిన్ను నన్ను రక్షించుకున్నప్పుడు ఆయన యొక్క అనేకమైన అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, వేదనలు వచ్చాయి, అవమానాలు ఎన్నో వచ్చాయి. చివరికి కొట్టి ఈడ్చి ఏం చేశారు? 600 మంది భటులు, యోధా ప్రజలందరూ, పట్టణస్థులందరూ కొట్టారు, ఈడ్చారు, తిట్టారు, అవమానం చేశారు, సిలువకెక్కారు, చీలలు కొట్టారు, పల్లె పోట్లు పడిచారు. ఎన్ని పడిచినా కూడా ఆయన సంతోషించాడా, దుఃఖపడ్డాడా? అదే ఆయన ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోయాడు. జాగ్రత్త, నువ్వు అనుకోవచ్చు ఆయన అన్నీ చూసి వెళ్ళిపోయాడు. కనుక సువార్త భారము మన మీద మోపబడి ఉన్నది. చిట్టి చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. సువార్త భారం చిట్టి చివరికి 2 మాటల నుంచి ముగిస్తానండి. సువార్త ద్వారా మనము కొన్ని ఆత్మలను కంటాం. సువార్త ద్వారా ఏం చేద్దాము? కొన్ని ఆత్మలను కంటాం. ఈ మాట జాగ్రత్తగా వినాలా. 1 కొరింథీ రాసిన పత్రిక 4:16. 1 కొరింథీ రాసిన పత్రిక 4:16 చదవండి. 4:16. 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జవాబు చెప్పాలి. కంటిని అంటే అర్థం చెప్పాలా? తెలీదా? వినపరాలే? కంటిని అంటే అర్థం ఏంది? బిడ్డలను కనుట. అర్థమవుతుందా? ఏమ్మా కనిందా అంటారు, ఏమ్మా కన్నిందా అంటారు. అంటే ఎవరిని కనడం? ఒక స్త్రీ బిడ్డలను కనుట, ఒక పశువు బిడ్డలను కనుట. ఇప్పుడు పౌలు గారు చెప్తున్న మాట, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అంటే నేను మిమ్మల్ని కని ఉన్నాను. ఇప్పుడు నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడంట. ఒక మాట అంటాను, అమ్మా చెప్తారు జాగ్రత్త, అమ్మా నువ్వు నన్ను శారీరకంగా కన్యావు. అవునా, నా కన్య అన్నదంట. అంటే ఈ కుమారుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఆత్మీయంగా నిన్ను నేను కన్యానన్నాడంట. అంటే అర్థం ఏంది? కూర్చోండి. ఏమన్నాడు? అమ్మా నువ్వు నా శారీరకంగా నువ్వు నన్ను కన్యావు, కానీ నన్ను భూమి మీదకి వేసావు. ఓకే, ఇప్పుడు ఆత్మీయంగా నేను నిన్ను కని ఉన్నాను. చప్పలు కొడితే ఉన్నామని మహిమపరచుకుందాం. ఎలా కని ఉన్నాడంటే కనుక అమ్మకు సువార్త తెలీదు, అమ్మకు దేవుడు అంటే తెలియదు, అమ్మకు దేవుడు అంటే విశ్వాసం లేదు, అమ్మకు ప్రార్థన అంటే తెలియదు. అప్పుడు రక్షింపబడి నీ కుమారుడు, బయటకు వచ్చి నీ కుమారుడు, ప్రార్థన చేసి నీ కుమారుడు, దేవుడు తెలుసుకునే కుమారుడు, పాపం ఒప్పుకుని కుమారుడు తన తల్లికి సువార్త చెప్పి తన తల్లిని కని ఉన్నాడంట. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు చెప్పాలా? అది ఎందుకు కొడుకు గొప్ప? తల్లి కనింది, సువార్త చెప్పలేకపోయింది, కానీ చనిపోతే నరకానికి వెళ్తాడు. కానీ కుమారుడు తల్లిని కనిండు. కుమారుడు ఎవరిని కనిండు? తల్లిని కనిండు. కానీ తల్లి చనిపోయినా ఎక్కడుంటుంది? పరలోకములో ఉంటుంది. చప్పలు కూడా దేవుని మనం మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? తల్లి అయితే కని భూమి మీద వేసింది, కానీ అదే కుమారుడు తన తల్లిని ఏం చేసిందంటే కనుక ఆమె నరకములో పడిపోకుండా, ఆమె పాతాలో పడిపోకుండా దేవుని సువార్త చెప్పి బాప్తీసం ఇచ్చి పాపాలు ఒప్పుకుండా చేసి తన తల్లిని ఇక్కడ చనిపోయినా కూడా పరలోకములైన తల్లిని చూడాలని చెప్పి ఆయన సువార్త ద్వారా కని ఉన్నాడంట. సువార్త ద్వారా కని ఉన్నాడంట. ఇప్పుడు మనము సువార్త ద్వారా కొందరి బిడ్డలను కనాలన్నా కనకూడదా? కనేదానికి వయసు లేదు. జాగ్రత్త, ఏ వయసు వారినైనా కనొచ్చు. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు అనుకో, నేను 80 సంవత్సరాల వయసు గల వారికి సువార్త చెప్పి వాళ్ళని నేను కనొచ్చు. ఇప్పుడు అక్కడికి వెళితే
అర్థమవుతుందా? వీళ్ళందరూ నువ్వు రక్షించుకున్నావు, వీళ్ళందరూ నువ్వు కని ఉన్నావు, వీళ్ళందరూ నువ్వు ఏమి సువార్త చెప్పి వారి యొక్క జీవితాన్ని మార్చావు గనక వాళ్ళు మరణించకుండా పునరుత్థానులై తిరిగి నా యొద్దకు వచ్చి ఉన్నారని చెప్తారంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం కనాలా కనకూడదా? ఎవరిని కనాలా? ఎవరినైనా సువార్త చెప్పి, రక్షణ సువార్త చెప్పి, పాపాలు ఓపింపజేసి ఒక్క మనిషిని మనం పట్టుకొని రాగలిగి ఇక్కడ నిలబెట్టగలిగితే గనక పెట్టబడిన కిరీటములో ఒక నక్షత్రము నీకు తెలియకుండానే దేవుడు ఇస్తాడు. ప్రైస్తలుడు హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. రెండవదిగా చూస్తే గనక 6వ చూస్తే గనక అనేక మందిని శిష్యులుగా చేయాలంట. అనేక మందిని ఏం చేయాలా? శిష్యులుగా చేయాలట. ఇప్పుడు మనమందరం శిష్యులమా శిష్యురాలము కాదా? అందరము శిష్యులమే. ప్రైస్తలుడు హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనమందరము శిష్యులమే. ఎవరికి శిష్యులము? యేసుక్రీస్తు వారికి శిష్యులము. ఇప్పుడు నీతో పాటు నాతో పాటు కొందరిని కూడా మనం దేవుని సన్నిధికి తెచ్చి శిష్యులుగా తయారు చేయాలంట, శిష్యులుగా తయారు చేయాలంట. దాని తర్వాత చూస్తే కనుక ఇవన్నీ జరిగిపోయిన తర్వాత దేవుడు నాకేమిస్తాడు అని ఒక ప్రశ్న. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత దేవుడు నాకేమి ఇస్తాడు? ఏమి ఇవ్వాలని కోరుకుంటాం? ఇప్పుడు చెప్పాలా? దేవుడు నీకేమి ఇవ్వాలని కోరుకుంటాం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. దేవుడు నీకేమి ఇస్తాడు ఒక మార్చుడు. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఏం జరిగిన తర్వాత మొట్టమొదటి చూస్తే సువార్త ప్రకటించడం సిద్ధముగా ఉంటే, రెండవదిగా సువార్త ప్రకటించడానికి సిగ్గుపడకపోతే, మూడవదిగా సువార్త భారం నీ మీద మోపబడి ఉంటే, నాలుగవదిగా తెలియని ప్రజలకు దేవుని సువార్త చెప్పి నువ్వు వారిని దేవుని వైపు త్రిప్పితే ఏమి ఇవన్నీ జరిగిపోయిన తర్వాత దేవుడు నీకేమిస్తాడు, నిన్ను ఎలా గుర్తించుకుంటాడు అని చూస్తే ఫిలిప్పీయులు 4:3 చదువుమా. 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి అమ్మా ఆ స్త్రీలు జాగ్రత్తగా సువార్త పనిలో నాతో కూడా ప్రయాస పడిన వారు గనుక వారికి సహాయము చేయమని వేడుకొనుచున్నాను. వారు ఆ సహకారుల పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. చపలు కూడా దేవుని నామమున మహిమపరచుకుందాం. ఇంతకుముందు చెప్పినాము, ఎవరైతే సహకారులు ఉన్నాయో, ఎవరైతే సహాయం చేశారో, ఎవరైతే నిలబడ్డారో వారందరి సహకారుల పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? జీవ గ్రంథమందు రాయబడి. ఎవరికి సహకారులుగా ఉన్నారు? ఆయనలో మోషేకు సహకారులు ఉన్నారు. మోషే కొండ మీదకి ఎక్కాడు. కొండ మీదకి ఎక్కిన తర్వాత మోషే కర్ర పట్టుకొని నిడబలలేకపోతే కనుక కింద యెహోషువ యుద్ధాన్ని ఓడిపోతున్నారు. అలా నిడబలలేని స్థితిలో ఉన్నప్పుడు పైన అహరోను, ఇటుపక్క హూరు ఇద్దరు బిడ్డలు వచ్చి సహకారులుగా నిలబడి ఆ యొక్క కట్టెను పట్టుకొని ఉన్నారు కనుక వారి సహకారుల పేరు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మీరు ఎవరికి సహాయం చేస్తున్నారు చెప్పాలా? ఈ సంఘానికి సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మీ పేర్లు ఎక్కడ ఉంటాయి? ఉండాలనా? కిరీటం ఉంటుంది, కిరీటంలో నక్షత్రం ఉంటుంది. ఏమి మొట్టమొదటిగా సువార్త చేయాలంటే ఏం ఉండాలా? సిద్ధంగా ఉండాలి. రెండవది సిగ్గుపడకూడదు. మూడవది భారం కలిగి ఉండాలి. నాలుగవది తెలియని వారికి తెలియపరచాలి. ఇవన్నీ చేస్తే గనక నీకేం కలుగుతుందంటే నువ్వు దేవునికి సహాయకుడిగా ఉన్నావు గనక నీ పేరు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఎవరికి సహాయకుడికి? యేసుక్రీస్తు వారు పోతూ నాకు దాహం 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 అన్నాడు. ఏ దాహం చెప్పాలా? ఏ దాహం? ఆత్మల పట్ల దాహం. ఆయన దాహము తీర్లే. ఏ దాహము? ఆత్మల పట్ల దాహము తీర్లే, రక్షింపబడే దాహము తీర్లే. సువార్త ప్రకటించాడు, శిష్యులను వదిలేశాడు, అందరినీ నడిపించాడు, అందరినీ పొమ్మన్నాడు, సువార్త బాణం ప్రకటించమన్నాడు. కానీ ఆయన వెళుతూ ఒకటే నాకు దాహం ఉంది అంటే వాళ్ళు మామూలు నీరు అనుకొని ఆ నీళ్ళు ఇవ్వకుండా చేదు చిరకొచ్చాడు. ఆయన చేదు తిరగ తాకుండా వదిలేశాడు. ఆయన దాహం ఏంటంటే కనుక సువార్త పట్ల, ఆత్మల పట్ల దాహము. ఇప్పుడు ఈ ఆత్మల పట్ల దాహం కలిగిన యేసయ్యకు
మనము సహాయకులుగా ఉండాలా లేదా? ఉండాలి. అప్పుడు ఆయన అంటాడు, నా దాహము తీర్చినవాడు, నా దాహము తీర్చినవాడు. యాకోబు బావి దగ్గరికి వచ్చింది యేసయ్య. యాకోబు బావి దగ్గరికి వచ్చింది యేసయ్య. సమరయ్య స్త్రీ వచ్చింది, నీళ్ళు ఇస్తానంటే నీవిచ్చే నీళ్ళు నాకు దప్పిక తీర్చవు. ఎప్పుడు యేసయ్య సువార్త చెప్పిండో తెలియకుండా ఆయన దప్పిక తీరిపోయింది. అందుకని పాట పాడతాం, యాకోబు బావి కాడా యేసయ్యను చూశానమ్మా. ఎప్పుడైతే యేసయ్య యాకోబు బావి దగ్గరికి వచ్చిండో, ఏమి ఆ సమరయ పట్టణస్తురాలిన ఆ స్త్రీకి సువార్త చెప్పినప్పుడు, ఆ స్త్రీ ఆ సమరయ పట్టణానికి అంతా సువార్త చెప్పినప్పుడు తెలియకుండానే ఆ పట్టణం అంతా 3 దినాలు సువార్త ప్రకటించగానే ఆ పట్టణం మారిపోయిందంట. చపల కొడి నామన మయంపరచుకుందాం. అప్పుడు దాహమైన యేసయ్యకు తెలియకుండానే ఆత్మల పట్ల దాహము తీర్చుకున్నాడంట. ఇప్పుడు నేను దాహమైన యేసయ్యకు దాహము తీర్చాలా లేదా? తీర్చే బాధ్యత ఎవరి మీద ఉంది? మనందరి ముందే ఉంది. ఉందా? ఉంది. ప్రకటిద్దామా? చేద్దామా వద్దా? చెప్పాలా? చేయాలనా వద్దా?